కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ రాసలీలల వీడియో పోలింగ్ రోజే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఈసారి ఓడిపోవడం ఖాయం, ఆయన గెలుపు కష్టం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గతంలో వైసీపీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే వైసీపీ కోడుమూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సుధాకర్ బాబు, ఆయన రాసలీలల వీడియో ఇప్పుడు ఒకటి బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. కరెక్ట్గా పోలింగ్ రోజు ఆ వీడియో బయటకు వచ్చింది. అది ఆయనకి బాగా నెగిటివ్గా మారే అవకాశం ఉందని, ఆయన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం, గెలవడం చాలా కష్టం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. ఏంటి సార్, వైసీపీలో కొంతమంది అభ్యర్థుల రాసలీలల వీడియోలు రోజు రోజుకి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు మీరు తీసుకుంటే ఇదేదో కొత్తగా వచ్చింది, ఒకటే వచ్చింది అనుకుంటే కూడా మనం పెద్దగా ఆశ్చర్యపడక్కల. గతంలో తీసుకుంటే మీరు గోరంట్ల మాధవ్, అతను ఒక వివాదాస్పద వ్యాఖ్యలు కానీ తను చేసింది కానీ అది చూశారు కదా మీరు. వెనక నుంచి వాటేసుకుంటా, ముందు నుంచి వాటేసుకుంటా, సో మొత్తం నూడుగా కూడా తను చూపించడం. అసలు పార్లమెంట్లో తన వ్యవహార శైలి కూడా తెలుగు వాళ్ళ పరువుని తీసేశాడు నిలువున పార్లమెంట్ సాక్షిగా. అది అందులోనూ అసలు అదే ఎవరైనా ఈ బట్లర్ లాంగ్వేజ్ మాట్లాడితే మా మావయ్య ఒక ఆయన చెబుతూ ఉండేవారు, ఒరే వీడు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినోడు రానివాడు. అలాగా అంటే ఇంగ్లీష్ కనుక్కున్న వాళ్ళకే ఇలా కొత్త స్పెల్లింగ్లు నేర్పిస్తారంటారా? అంతే కదా, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినోడు రా, వీడు పెద్ద ప్రొఫెసర్ రానివారు. అంటే ఆ బట్లర్ లాంగ్వేజ్, ఆ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ మాట్లాడిన వాడిని చూస్తే ఆయన అలా కామెంట్ చేసేవాడు. సో అదేవిధంగా పార్లమెంట్లో ఆ వచ్చిరాని ఇంగ్లీష్ తోటి ఆ మాటలు, ఆ చేష్టలు, ఇటు రఘురామరాజు మీద లేగడం కానీ, మన గల్లా జయదేవ్ గారి మీద కానీ, లేకపోతే మన ఎర్రనాయుడు గారి అబ్బాయి, ఆయన పేరేంటి, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మీద కానీ, అదంతా కూడా చూస్తే అసలు ఆ పార్లమెంటు సాక్షిగా తెలుగువాడికి ఉన్న ఖ్యాతిని, తెలుగువాడికి ఉన్న ప్రతిష్టని దిగదార్చాడు. సో ఆ తర్వాత కూడా మీరు చూశారు ఆ యొక్క వీడియోలు, అతని చేష్టలు, తర్వాత ఆ కియా కారు సంస్థ కంపెనీకి వెళ్ళి కారు ఎక్కి నిలబడి ఆ యొక్క కియాకి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళని బెదిరించడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా తెలుగువాడి యొక్క ఖ్యాతిని ప్లస్ వైసీపీ యొక్క పార్టీని ఎంత బద్నాం చేశారో చూడొచ్చు. సార్, వైసీపీలో ఉన్న చాలామంది అభ్యర్థులకు సంబంధించిన రాసలీలల వీడియోలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. గంట, అరగంట అంటూ ఒకటి, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటా అని ఇంకొకటి, ఇలా రకరకాలుగా మనకే ఆ టాపిక్ మీద చేయడానికి నిజంగా ఇబ్బందికరంగా ఉంది. ఇటు అవంతి శ్రీనివాస్ కానీ, లేకపోతే ఇటు అంబటి రాంబాబు కానీ, ఇలా ఎవరు తీసుకుంటే కూడా ఇలా చాలామంది ఉన్నారు ఈ లిస్టులో, ఈ కోవలో. సో కనీసం ఏంటంటే వాళ్ళ శాఖ మీద ఎటువంటి అవగాహన లేని మనుషులు వీళ్ళు, కానీ దీంట్లో మాత్రం ఉద్దండులు వీళ్ళు. సో రెండోది ఏంటంటే సభ్య సమాజం ఏమనుకుంటుందో అనే కూడా ఇంగితం లేకుండా కూడా ఓ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. సో ఒక పార్టీకి మనం రిప్రజెంట్ చేస్తున్నాం, రేపు పొద్దున పార్టీ మనుగడ ఏమవుతుంది, పార్టీ ప్రతిష్ట ఏమవుతుంది కూడా అనుకోకుండా కూడా సో వీళ్ళ యొక్క వికృత చేష్టలతోటి ఏ విధంగా వీళ్ళు రాష్ట్రం మొత్తం నివ్వెరిపోయిందో, దేశం విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నివ్వెరిపోయారో మనం చూసాం. సో అంటే ఇది బహుశా ఆ పార్టీ యొక్క సిద్ధాంతమా లేకపోతే పార్టీలో ఉన్న వ్యక్తులు. అప్పుడు మీరు చూస్తే కూడా ఎవ్వరు కూడా ఇక్కడ క్యారెక్టర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒకటి చూస్తే ఫ్యాక్షనిస్టు, లేదంటే మర్డరరు, లేదంటే థీఫు, లేదంటే దోపిడీదారుడు, లేదంటే కబ్జాకోరు. సో ఇంకా అంటే ఒక విధంగా చెప్పాలంటే తుగ్లక్కు అని ఆ తుగ్లక్ని మనం తప్పుగా అనుకుంటాం, కానీ ఆ తుగ్లక్కు క్యాపిటల్ అటు ఇటు మార్చినా కూడా సో విధానపరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, కొన్ని మంచి పనులు చేశాడు. సో అదంతా కరెక్ట్ కాదు. అసలు తుగ్లక్ జమాన్ అంటే మా పార్టీ, నేను, నా ఆధార్యంలో ఉన్న నా బంచ్ ఆఫ్ జోకర్సు, నా యొక్క ప్రజాప్రతినిధులు, నా మంత్రులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే అసలు తుగ్లక్ అనే దానికి ఇంకెవ్వడికి ఈ బిరుదు పెట్టడానికి లేదు. ఇప్పుడు మీరు పేటెంట్ నాదే, నా పార్టీకే రావాలి ఇది, సో నా ప్రభుత్వానికే రావాలన్నట్టుగా ఉంది వీళ్ళందరూ చేష్టలో చూస్తుంటే. సో అన్ని రకాలుగా
ఇటు ఈ అమ్మాయిల విషయంలో కానీ, ఇటు ఈ శృంగార లీలలు కానీ, ఇటు కబ్జాలు కానీ, ఈ అవినీతిలో కానీ అన్నిటిలో కూడా వీళ్ళ యొక్క స్థాయి చూస్తే మీరు స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. సో వీళ్ళకి ఇంకా దరిదాపుల్లో ఎవరు ఉండరు కూడా. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అసలు ఏదో ఆ రోజున మనం చరిత్ర చదువుకున్నాం, లేకపోతే చరిత్రలో విన్నాం, కన్నాం, కానీ ఈ రోజున కళ్ళారా చూస్తున్నాం. అంటే తుగ్లక్ జమానా అంటే ఇది కరెక్టు. ఆ తుగ్లక్ అనే నామానికి నేనే సార్థకుడు అనే విధంగా కూడా, అంటే తుగ్లక్ పాలనలో కూడా ఇటువంటి రాసలీలలు బాగుండే అంటారు. బహుశా ఆ తుగ్లక్ కూడా ఆ రోజుల్లో ఎక్కడ కూడా తుగ్లక్ ఇలా చేసేయని కూడా ఎక్కడ లేదు. అంటే తుగ్లక్ కూడా చాలా ఒక ప్రజాప్రతినిధిగా మనం ఒక 10 మందికి మనం జవాబుదారీగా ఉండాలి కాబట్టి సో ఏదైనా చాటుమాడి వ్యవహారాలు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇంత బహిర్గతంగా ఇటువంటి చిల్లర పనులు చేయలేదు. సో వీళ్ళు ఇంకా అన్ని రకాలుగా కూడా ఇటు మాట తీరుల్లో కానీ, చేష్టల్లో కానీ, వ్యవహార శైలిలో కానీ ఇంత దిగజారుడుతనం, ఇంత దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు. ఆ కోడుమూరు ఎమ్మెల్యే కూడా తీసుకుంటే మేడం ఇంట్లో లేదు, డబ్బులు ఇస్తాను రా, 1 గంటలో వెళ్ళిపోదు. కానీ అసలు సభ్య సమాజం ఏమనుకుంటుంది? అసలు మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం, మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ కాంటెస్ట్ చేస్తున్నాం, ఓట్లు అడగబోతున్నాం, ప్రజలు ఏమనుకుంటారు, రాష్ట్రం ఏమనుకుంటుంది, నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు? సో కనీసం ఒక స్పృహ లేకుండా కూడా ఈ విధంగా బరి తెగించి, అంటే మీరు తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఈ మధ్యకాలంలో పార్టీ నుంచి వచ్చేసిన మన మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే మన రామనారాయణ రెడ్డి గారు కానీ, మన శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఇలా కొంతమంది విజ్ఞులు చూసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా అంటే మరి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేటే మరి ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే ఇప్పుడు మన యొక్క మైండ్ ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగానే కూడా అది ఆ సృష్టిలో మనకు దానికి తగ్గట్టుగానే అది ఆ విధంగా అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ తగ్గట్టుగానే మరి ఈ యొక్క వీళ్ళకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా చూసుకుంటే ఇన్ని అవకతవకలు, ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడు చేసుకున్నారంటే బహుశా ఆయన యొక్క ఫార్ములా ఇదేనా, లేకపోతే ఇలాంటి వాళ్ళే ఆయన లైక్ చేస్తాడా, సో ఇలాంటి వాళ్ళే ప్రజాప్రతినిధులుగా అర్హులని ఆయన అనుకుంటాడో తెలియదు. కానీ సో వీళ్ళందరూ చేష్టలు గిష్టలు చూస్తుంటే ఎనివో సో ఈ దరిద్రం ఇంకా 4వ తారీఖుతో పోబోతుంది. ప్రస్తుతం మనకున్న అందుతున్న నివేదికలు కానీ, వస్తున్న ఈ యొక్క రిజల్ట్స్ ఫలితాలు కానీ అన్నీ చూస్తే, ఈ ఓటింగ్ సర్లు చూస్తే సో ప్రజలు చరమగీతం పాడారన్న దానికి చూస్తున్నారు. సో ఇకమతమైన ఒక మంచి సుపరిపాలన, సో మంచి క్యాండిడేట్స్, క్యారెక్టర్, క్యాలిబర్ తోటి మంచి నాయకులు ఈ కూటమిలో ఉంటారని, సో వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయకూడదని, సో వాళ్ళ క్యారెక్టర్గా సో బాగుండాలని, సో ఇంతటితో వీళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులందరూ కూడా తెరమరుగవ్వాలని, మళ్ళీ ప్రజాక్షేత్రంలో కానీ, ప్రజా జీవితంలో కానీ వీళ్ళందరూ కూడా రాజకీయంగా కనుమరుగవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా జుగుప్సుగా ఉన్నాయి. వచ్చే నవతరానికి, కొత్త తరానికి, యువతకు కూడా ఒక ఆదర్శంగా ఉండవలసిన నాయకులు, లీడర్స్ కూడా ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఇది చాలా కూడా సిగ్గుచేటు. సో ఇప్పుడు రేపొద్దున్న ఒక లీడర్ అనేవాడు ఒక రోల్ మోడల్గా ఉండాలి, అంతేగాని ఈ విధంగా రోల్ గోల్డ్ మోడల్స్గా ఉండకూడదు. ఇప్పుడు రేపొద్దున్న యువత కూడా గంట అరగంటని మాట్లాడుకోకూడదు, సో వెనక నుంచి వచ్చి కౌగులించుకోకూడదు, లేకపోతే మేడం ఇంట్లో లేదు రా డబ్బులు ఇస్తాను గంటలో పని అయిపోద్ది అనకూడదు. సో కాబట్టి సో ఈ స్క్రాప్ అంతటిని కూడా ప్రజలు నాకు తెలిసి పక్కన పెట్టే ఉంటారు ఈ పాటికే. సో ఎనీవో వెయిట్, 4వ తారీఖు వరకు వేచి చూద్దాం. సో 4వ తారీఖున డెఫినెట్గా మనం కన్న కళలు, సో ప్రజలు కన్న కళలు, సో ప్రజలు ఏ విధంగా అయితే ఒక నీతివంతమైన రాజ్యాన్ని కోరుకుంటున్నారో, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ పొలాలకి సెక్యూరిటీ కోరుకుంటున్నారో, ఈ పాస్ పుస్తకాల మీద, పాఠాపధార పుస్తకాల మీద బొమ్మలు ఉండకూడదని కోరుకుంటున్నారో, సో అది జరగాలని, జరిగి తీరుతుందని ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.